త్వరలో మరో ఎన్నికలు తెలంగాణలో రాబోతా ఉన్నాయి. అది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈ మే నెలలోనే జరుగుతాయంటూ కూడా ఒక కీలక అప్డేట్ కూడా వచ్చింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. అయితే గతంలో సర్పంచ్ ఎన్నికలు చూసాము, అంతకుముందు లోక్సభ ఎన్నికలు చూసాము, అసెంబ్లీ ఎన్నికలు కూడా చూసాము. ఇవన్నీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మరో ఎన్నికలకి నగరామవుతుందని చెప్పుకోవచ్చు. కీలక అప్డేట్ కూడా రావడం జరిగింది. శుక్రవారం నిన్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించినటువంటి ఆదేశాలను కూడా జారీ చేసినట్టు క్లియర్గా తెలుస్తూ ఉన్నది. అయితే ఈ మే నెలలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి ప్రక్రియ కూడా చేపడతామన్నట్టు కూడా ఒక కీలక అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు. ఇది తెలిసిన తర్వాత ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షాలు కావచ్చు, మిగతా పార్టీలందరూ కూడా దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి ప్రతివ్యూహాలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ చూస్తామని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఈసారి ఎక్కువ సీట్లు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చేలాగా వారు రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ఇటు ప్రతిపక్షం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఖచ్చితంగా గతంలో కంటే, ఎందుకంటే రీసెంట్గా అన్ని ఓటమి పాలవుతోంది బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీ కావచ్చు, రీసెంట్గా గడిచినటువంటి బై ఎలక్షన్స్ కావచ్చు, గ్రామ సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంత నిరాశ కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. సో రానున్న ఎన్నికలు కూడా ఎప్పుడు వస్తాయి అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్ని సవాళ్ళు కూడా విసిరినటువంటి అంశం చూస్తూ ఉన్నాము ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే అనేక దఫలాలుగా చూస్తూ ఉన్నాము, వివిధ వర్గాల నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తూ ఉంది. ఇటు హైడ్రా పేరుతో, ఇంకో దాని పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ప్రజలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలకంగా డైరెక్ట్గా ముఖ్యమంత్రి వారికి కూడా వాళ్ళు సవాలు విసురుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతోపాటు బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఇప్పుడిప్పుడే పార్టీ పుంజుకుంటుంది. ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎక్కువ సీట్లు మాకే వస్తాయంటూ కూడా అటు బీజేపీ పార్టీ, అదేవిధంగా ఇటు వామపక్ష పార్టీలు కూడా ఈసారి గట్టి ఎప్పుడుతో ముందుకెళ్తాము, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా మాకు ఎక్కువ మద్దతు లభించే అవకాశం ఉన్నట్టు ఇటు వామపక్ష పార్టీలకు సంబంధించి వారు కూడా దీన్ని ఒక సీరియస్గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చూడాలి ఎప్పుడు వస్తాయా అంటూ కూడా అన్ని పార్టీలు వెయిట్ చేస్తూ ఉన్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ ఎన్నికల ప్రతివ్యూహాలు సో ఎట్లా ఉండబోతుంది, ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా ఆల్రెడీ కీలక భేటీలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో మే ఆర్ ఏప్రిల్ ఎండింగ్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మే నెలలోనే ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా ఇటు ఏదైతే ఎలక్షన్ కమిటీ సంఘం చెప్పిందో క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. సో ఖచ్చితంగా ఒక నెల 2 నెలల లోపలనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉండబోతున్నట్టుగా క్లియర్గా స్పష్టమవుతోంది. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముందుగా జిహెచ్ఎంసీ ఎన్నికలే ఉంటాయని చెప్పి కూడా చాలామంది మాట్లాడుకున్నారు, దాని మీద కూడా చర్చలు జరిగినాయి. సో కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే తెరపైకి రావడం కొంత చర్చనీయాంశంగా మారుతూ ఉంది. సో ఇటు ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఇటు కార్పొరేటర్స్ సంబంధించి వాళ్ళ పదవీకాలం ముగిసిపోయి చాలా రోజులు అవుతా ఉంది. ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కావచ్చు, ఏదైతే గ్రేటర్ ప్రాంతాల్లో ఇప్పుడు కార్పొరేటర్స్గా ఉన్న వారికి ఇవాళ ఫండింగ్స్ కూడా లేని పరిస్థితి, వాళ్ళ పదవీకాలం ముగిసేసరికి ఆ ప్రాంతాల్లో కొంత అభివృద్ధి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నట్టు కూడా మనకు వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ముందుగా జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయని కూడా చాలామంది అనుకున్నారు. రానుండే జిహెచ్ఎంసీలో ఆ తర్వాత ఎంపీటీసీ, డిస్ప్యూటీసీ ఎలక్షన్స్ వస్తాయి కావచ్చు అని చెప్పి చాలా అనుకున్నారు. కానీ ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక బిగ్ షాకే ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఈ ఎన్నికలకు సంబంధించి కూడా. సో ముందుగా ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టిన తర్వాత ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో మరి చూడాలి ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం గట్టిగానే పోటీ చేస్తూ ఉంది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆశావాహులు వాళ్ళందరినీ కూడా ఇటు బీఆర్ఎస్లో చేర్చుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల జీవన్ రెడ్డికి సంబంధించి కూడా అంశం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి తను బయటకు వచ్చినాక ఇటు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నెల 20న కూడా జగిత్యాలలో భారీ బహిరంగ సభ పెట్టబోతా ఉన్నారు. దానికి కేసీఆర్ కూడా మరి హాజరవుతా ఉన్నారు. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి జాయిన్ అవుతున్నట్టుగా
కీలక ఆ, అంశాలు అయితే తెలుస్తూ ఉన్నాయి. సో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ధీటుగా వాళ్ళు పోయినప్పటికీ కూడా మా పార్టీ బలంగానే ఉంటుంది, పోయేటోళ్ళు పోతూనే ఉంటారు అంటూ కూడా ఇటు మంత్రులు కూడా కొన్ని కామెంట్స్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మార్పులు చేర్పుల తర్వాత మరి ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా మనకి ఎన్నికల్లో తెలిసే అవకాశం ఉంది. అయితే సర్పంచ్ ఎన్నికల్లో చాలా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశించింది, ఇటు బీజేపీ పార్టీ కూడా ఆశించింది. కానీ వారికి ధీటుగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు పొందినటువంటి పరిస్థితి మనకు కనిపించింది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ, ఆ పార్టీకి ఇస్తే ఫండింగ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అంటూ కూడా కొంత ప్రజలు కూడా ఆలోచించినట్టుగా అభివృద్ధి విషయంలో అధికార పార్టీకి ఇస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అంటూ కూడా ఇటు ప్రజలు కూడా ఆలోచించినట్టుగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడిచింది. అయితే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ప్రజలు అదే విధంగా తీర్పు చెప్పే అవకాశం ఉంటుందా? ఇటు ఎన్నుకున్నటువంటి సర్పంచులు వీళ్ళందరూ కూడా మరి ఎటు చూపే అవకాశం ఉంటుంది? ఇటు ఈ ఎన్నికలకు సంబంధించి కూడా మెయిన్గా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సర్పంచ్లకు సంబంధించి ఎక్కువ సీట్లు గెలుచుకుంది కాబట్టి ఇవి కూడా అధికార పార్టీ కాంగ్రెస్కి ఎక్కువ స్కోప్ ఉండే అవకాశం ఉన్నట్టుగా మరి కొంత చర్చ నడుస్తూ ఉంది. చూద్దాం మరి ఎటు 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 ముందుకు వెళ్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ముందు మనకి ఎన్నికల్లో కనిపిస్తుంది అనేది. ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నది, చాలా ఎన్నికల్లో ఓడిపోతూ ఉన్నది. సో ఇప్పుడు కీలకంగా కమిటీలు కూడా వేసుకుంటా ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఆ కమిటీలు వేసుకొని ఆ కమిటీలకు అధ్యక్షతలను వారిని నియమించి తర్వాత జిల్లాల స్థాయిలో, మండలాల స్థాయిలో, సో అన్ని నియోజకవర్గాల స్థాయిలో కూడా కమిటీ లీడర్లను పెడతా ఉన్నది. ఎక్కడికక్కడ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అంశం మీద చర్చ తీసుకుపోవాలనే ప్రయత్నంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతా ఉంది. అటు బీజేపీ పార్టీ కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు, ఇటు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నారు. ఖచ్చితంగా కేంద్రంలో ఉంది బీజేపీ కాబట్టి బీజేపీ పార్టీకి ఎక్కువ సీట్లు ఈ ఈ ఎన్నిక కావచ్చు, వచ్చే ఏ ఎన్నికల్లో అయినా బీజేపీ పార్టీకి ప్రజలు పట్టం కడితే డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇంకా తెలంగాణలో ఎక్కువ అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇటు బీజేపీ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితులు. సో ఒకసారిగా ఇటు ఎన్నికల దీనికి సంబంధించి అప్డేట్ రాగానే అన్ని పార్టీలు కూడా కసరత్తు చేసుకుంటా ఉన్నాయి. మరి చూద్దాం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనేది. మరి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది ఇప్పుడే ఆశావాహులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా జిల్లాకు సంబంధించి మంత్రులను కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలను కావచ్చు, వారందరూ కూడా కలుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎంపీటీసీ టికెట్లు ఎవరైతే ఆశిస్తున్నారో, జెడ్పీటీసీ టికెట్లు ఎవరైతే ఆశిస్తున్నారో ఆయా మంత్రులతో, ఆయా ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నట్టు కూడా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. మరి ఏంటి దీనికి సంబంధించి ఎట్లా ముందుకెళ్తుంది, ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది ఖచ్చితంగా ఎన్నికల తర్వాత తెలుస్తుంది. దీని తర్వాత మరో కీలక మార్పు ఉండబోతుందా తెలంగాణలో అని చెప్పి కూడా తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి గతం ఎన్నికల నుంచి ఇప్పటివరకు కూడా ముందు గెలుచుకుంటూనే వస్తుంది, ఎక్కువ సీట్లు సంపాదించుకుంటూనే వస్తుంది. సో రేవంత్ రెడ్డి కూడా అనేక దఫలాలుగా చెప్తా ఉన్నాడు, 10 సంవత్సరాలు మేమే ఉంటాం, మళ్ళీ 5 సంవత్సరాలు కూడా మాకే ప్రభుత్వం అధికారం ఇస్తుంది, ప్రజలు మాకే అధికారం ఇస్తారు, అదేవిధంగా ముఖ్యమంత్రిగా నేనే ఉంటానంటూ ఇటు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వాక్యాలు, నేనే రాజు నేనే మంత్రిని తెలంగాణకంటూ కూడా కొన్ని చిట్చాట్లు కూడా స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి అంశాలు కనిపించాయి. కాబట్టి సో ఈ ఎన్నికలు కీలకంగా మారుతున్నాయని అనుకోవచ్చు. ఇటు హైడ్రా కావచ్చు, లేకపోతే కొన్ని పథకాల విషయంలో అమలు జరగలేదు కదా తెలంగాణలో, దీనికి సంబంధించి ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకత కోరుకుంటారు. ఇక్కడ వ్యతిరేకంగా ఉండి ఇటు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని అనుకుంటున్నారు. కానీ సో మరి ఈ ఈక్వేషన్స్ ఎటు దారి తీస్తాయి, ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి అనేది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తెలుస్తుంది అనేది క్లియర్గా స్పష్టమవుతా ఉంది. చూద్దాం మరి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఏందనేది కూడా మనం కూడా చూద్దాం. ప్రజల తీర్పు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. చూస్తున్నాను పొలిటికల్ మీడియా.